కింద సెకండరీ క్యాడర్ అంతా ఈ పనులు చేస్తుంటారు. రైట్, మాట్లాడదాం. మనతో పాటు విష్ణుగిరి శ్రీనివాసరావు గారు, జనసేన ఇన్ఛార్జ్ చీపురుపల్లి నుంచి జాయిన్ అయ్యారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే మేడం, ప్యానల్ అందరికీ పెద్దలకు నమస్కారం, అలాగే ప్రేమ ప్రజలకు నమస్కారం. రైట్, ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. అది ఎవరైనా సరే నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. అయితే మరి మీ వరకు మీరు వార్నింగ్ ఇచ్చేదాకా మీరు చెప్పే వరకు వాళ్ళకు తెలియదా అని చెప్పి విశ్లేషకులు కూడా మాట్లాడారు. అయితే మీ వరకు అసలు ఎలాంటి ఫిర్యాదులు వచ్చాయి, ఎన్ని వచ్చాయి, ఎన్ని ఎంక్వైరీలు జరిగిన తర్వాత మీరు ఈ విషయాన్ని బయటపెడుతున్నారు? మేడం, భూ కబ్జాలు అయితే గత 5 సంవత్సరాలు కూడా జరగడం జరిగే, దాని మీద ఎంక్వైరీ కూడా వేశారు. ఇప్పుడు ప్రతి గ్రీవెన్స్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా మేము కూడా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వైసీపీ నాయకులు అధికారులు కూడా బెదిరిస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు వెళ్తే మేము ఒప్పుకోం, మీరు అడగడానికి రైట్స్ లేవు, ఇట్టిస్తే అది తీయండి, అది తీస్తే ఇది తీయండి అని చెప్పి ఈ రోజు కూడా అధికారులు బెదిరిస్తున్నారు. అధికారులకు అండగా ఈ రోజు సీఎం గారు చెప్పడం జరిగింది. అధికారులు ఎవరిని బెదిరిస్తున్నారు? అక్కడ రాజకీయ నాయకుల జోక్యంతోనే కదా, అధికారులు కూడా ఏమీ చేయలేక రాజకీయ నాయకులు ఎలా చెప్తే అలా ఫాలో అవుతున్నారు. అధికారులు బెదిరించడం కాదు కదా, అధికారులు బెదిరిస్తున్నారు మేడం. అదే వెనక నుంచి రాజకీయ నాయకులు ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, వాళ్ళ వెనక వీళ్ళు ఉన్నారు కాబట్టే కదా అధికారులు ఏమి చేయలేకపోతున్నారు. మేమైతే జనసేన పార్టీ నుంచి కూడా మేము కూడా ఎవరు తప్పు చేసినా అది మా పార్టీ ఈ పార్టీ అని మేడం చెప్పట్లేదు. వైసీపీ నాయకులు భూ కబ్జాలే కాకుండా చెరువులు కూడా కబ్జాలు అయిపోయి మేడం. ఈ రోజు లోకం మా దగ్గర నిర్మల్లో కూడా మేము చూసి ఉంటారు. నిర్మల్లో కూడా వెళ్ళి ఏవైతే చెరువులు కబ్జాలు అయ్యో దాని మీద కూడా ఎంక్వైరీ చేసి ఎవరైతే దీనికి కబ్జాలకు గురి చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుని మేము పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు కూడా కూటమిలో ఉన్న ఈ చెరువులు కూడా ఎక్కడో కూడా కబ్జా చేసి మా చీపురుపల్లి నియోజకవర్గంలో ఏదైతే నాగంపేట దగ్గర 12 ఎకరాల చెరువు ఉంటే ఒక ఎంపీ గారు దాన్ని కబ్జా చేసి దాన్ని కూడా ఎవరు రానికంటే ఎంఆర్ఓని వస్తే బెదిరిస్తారు మేడం. మళ్ళీ నేను కలెక్టర్ ఆఫీస్ కి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎంఆర్ఓ గారు కూడా ఇది చేస్తామని చెప్పేసి రాసి పెట్టేస్తున్నారు. ఎందుకంటే అధికారులు భయపడతారు. ఏమనంటే చెరువులు అంటే ఉన్నాయంటే ఎక్కడో పేద రైతు ఇల్లు కట్టుకుంటే అవి కూడా తీయండి అని వాళ్ళు తవ్వు పెట్టడం, దాని మీద ఎంఆర్ఓ గారు భయపడడం, ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి మేడం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చర్యలు తీసుకున్నారు కాబట్టి మా విజయనగరం జిల్లాలో విపరీతమైన చెరువులు కబ్జాలయ్యి, అలాగే డీపార్టీలు కూడా కబ్జాలయ్యి, లేఅవుట్లు కూడా వేయడం జరిగింది. అలాగే ఏవైతే ఇప్పుడు ఇల్లు స్థలాలకు ఇచ్చారో అన్న జగనన్న లేఅవుట్లో కూడా కబ్జాలు జరిగాయి. ఇప్పుడు కూడా వాళ్ళు కూడా ఆ భూమి మీద ఉన్నారు. దీన్ని ఎన్నిసార్లు కంప్లైంట్లు పెట్టినా ఈ తగులు ఇవి పెట్టి అధికారులు కూడా భయపడి భూముల మీదకి వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఈ రోజు అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి ఇక్కడ కూడా మేము భూముల మీదకి వెళ్ళి కూడా మీడియాని తీసుకెళ్లి కూడా మేము ఇవన్నీ పెట్టడం, చాలా కంప్లీట్లు వెళ్ళడం, మా జనవాణిలో కూడా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి విజయనగరం నుంచి చాలా మంది వెళ్ళి పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా దృష్టిలోకి వెళ్ళే కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అది తన మన లేకుండా చేయడం ఈ రాష్ట్రం అంతా కూడా భారతదేశంలో కూడా ఈ రోజు అందరూ చూస్తున్నారు. ఎందుకంటే ఎవరు కూడా తప్పు చేసినా క్షమించద్దని చెప్పడం ప్రతి ఒక్కరిలో భయం పుట్టుతుంది. ఏదైతే పెర్ఫెక్ట్గా ఉందో, ఎందుకంటే రెవెన్యూ ఉన్నది ఒకరి పేరు ఉంటే ఆ భూమి మీద ఒకరు ఉంటారు. ఇవన్నీ కూడా అది గతంలో వాళ్ళు సొంతంగా ఉండి పేర్లు మార్చేసి వాళ్ళ పేర్లు ఎక్కించుకుని బెదిరించే పరిస్థితి కూడా ఏర్పడదు. కాబట్టి ఈ రోజు కూడా రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు మేడం. ఎందుకంటే అతను ఏదో చెప్తున్నారు వెంకటరెడ్డి గారు, ఇదేది జరగదు, ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళని కూడా ఉన్నారని చెప్పడం అది కరెక్ట్ కాదు. గత వైసీపీ ప్రభుత్వంలో బీచ్ పక్కన విజయసాయి రెడ్డి ఎన్ని ఎకరాలు కబ్జా చేశారో మేము కూడా అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అప్పుడు కూడా కబ్జాలయ్యి ఆ కబ్జాలన్నీ ఇప్పుడు కాపాడ్డాకే సీఎం గారు యాక్షన్ తీసుకోవడం జరిగింది. మేము కూడా ఎక్కడ కబ్జాలు ఉంటే అక్కడ వెళ్ళి అన్ని కూడా బయట తీయడం ప్రయత్నాలు కూడా మేము చేస్తున్నాం. కానీ అధికారులు భయపెట్టడం వల్ల అధికారులు కూడా రావడానికి భయపడుతున్నారు మేడం. ఓకే, అంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు, మీరు ఇప్పుడు ఫిర్యాదులు వచ్చాయని చెప్తున్నారు. రెవెన్యూ అధికారులకు మీరు వెళ్ళి చెప్పినప్పటికీ కూడా అక్కడ మొక్కుబడిగా మమ అనిపిస్తున్నారే తప్ప ఎటువంటి విచారణ జరగట్లేదు అన్న సిచ్యువేషన్ కూడా ఉంది కదా, నిజమేనా అది? ఉంది మేడం. ఎందుకంటే మేమేదైతే మేము కూడా ఇస్తున్నాం మేడం. ఇది కబ్జాలో ఉందనిస్తే కలెక్టర్ ఆఫీస్ కి గీవెన్స్ లో ఇస్తే ఏం చేస్తున్నాం, ఎంఆర్ఓ గారికి అవతల నుంచి ఫోన్లు చేసి పెద్ద ఎత్తులుగా ఉండి ఒక ఎంపీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ ఎమ్మెల్యే ఫోన్ చేసి మీరు దాని మీదకి వెళ్తే బాగోదు, మేము వచ్చిన తర్వాత మీ ఉద్యోగాలు పీకేస్తాం, మీకు ఎక్కడికైనా పంపించేస్తాం, మేము బెదిరింపులు పెడితే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ పని అవకంట కూడా రాసి గీవెన్స్ కి పంపించేస్తున్నారు మేడం. ఇవన్నీ చేస్తామని చెప్పేసి మళ్ళీ మీరు రెండోసారి కూడా పెట్టడం జరుగుతుంది. గతంలో లేఅవుట్లు కానీ లేఅవుట్లను కూడా
గతంలో ప్రభుత్వం డబ్బులు చెల్లించిన భూముల మీద కూడా మా లేఅవుట్ లో ఉన్నారు. వాళ్ళు కూడా మేము పెడితే వాళ్ళు కూడా బెదిరించి ఆ ఎంఆర్ఓని కానీ అక్కడ ఉన్న సిబ్బందిని కానీ బెదిరించి వాళ్ళు ట్రాక్ చేయడం జరుగుతుంది మేడం. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే మీ కూటమిలో ఉన్న ఆ వైసీపీ నాయకులకు మేము దౌర్జన్యాలు చేయలేం. ఎందుకంటే రాష్ట్రాన్ని కాపాడడానికి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అది మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజు ప్రశాంతతగా పనిచేద్దాం చూస్తున్నారు. వాళ్ళలాగా దౌర్జన్యాలు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఇబ్బంది పెట్టడం కాకుండా చాలా చేయడానికి. రైట్. కూటమి ప్రభుత్వం ప్రజలకు వారి ఆస్తులకు రక్షణ కల్పిస్తుంది అని ప్రభుత్వం పదే పదే చెబుతుంది. మరి ఆ దిశగా అసలు చర్యలు చేపడుతున్నారా లేదా?